బాగున్నాను. బాగున్నానండి. మీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ డీటెయిల్స్ యూ సో చెప్తారా? మచ్ అసలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ, థ్యాంక్ యూ అండి. డీటెయిల్స్ 10th సెప్టెంబర్ 1973, 1973. ఓకే, టైం 1 AM అండి. అంటే 9th. 01:000. ఓకే, సో ఇది అవునండి. కరెక్టా అండి? రౌండ్ అప్ టైం చేశారంటారా లేదంటే రాశారంటారా పక్కాగా? అంటే అప్పుడు చూడాలి. గుర్తులేదండి మరి. సరే చూద్దాం, చెక్ చేద్దాం. అయితే ఏ ఊరు? విజయవాడ. ఓకే. విజయవాడ అండి. ఓకే, సరే ట్రై చేద్దాం, దీన్ని వెరిఫై చేయడానికి ట్రై చేద్దాం. ఓకే ఓకే. 10 సెప్టెంబర్ 73. సెప్టెంబర్ 1973. టైం 01. ఓకే, విజయవాడ వేసాను, లోడ్ అవుతుంది. ఇక్కడ మనకి ఒకటి తత్వ సిద్ధాంతం ఉంది, దాంతో ఈజీగా మనం రెక్టిఫై చేయొచ్చు. మీరు వచ్చేసేసి ఓకే. మిథున లగ్నంలో పుట్టారా, అంతేనా? అవునండి, మిథున లగ్నం. మిథున లగ్నము చంద్ర నక్షత్రం వచ్చింది. శ్రావణ. శ్రవణ. ఆ, రైట్ నాలుగో రైట్. పాదం. మిథున లగ్నానికి చంద్ర నక్షత్రం కాంబినేషన్. మీరు ఇచ్చిన టైం ప్రకారం మనం కొంచెం ముందుకెళ్ళాలి. ఓకే, ఓకే. 13 వేసుకుంటే ఎస్, మనము 15 వేసుకోవచ్చు అండి. 15 వేసుకుంటే మనకి మిథున లగ్నము ఆ రోజు పుట్టే అవకాశం ఉంది. సండే అవుతుంది, అంటే తెల్లవారకపోతే ఓకే. సండే తీసుకుంటారు. సండే రోజు. సో మెయిల్ పృథ్వీ తత్వం అనే పంచభూతం కాబట్టి రియాలిటీ థింకింగ్ ఇస్తాడు ఏదైనా కానీ. ఓకే. ఇప్పుడు జరిగేదాన్ని మనం నమ్ముతాం, కళ్ళ ముందు జరిగేదాన్ని నమ్ముతాం, అది ఇస్తుంది అనమాట. ఓ, రైట్. ఓకే సో అండి. 15 తీసుకుందాం. 15 తీసుకుంటాం, ఓకే. ఒక నిమిషం అటు ఇటుగా ఉంటుంది, మోస్ట్లీ అది కరెక్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ది చైల్డ్ రైట్ బర్త్ టైం అవుతుంది. ఎనీవే ఇప్పుడు 4-5 minutes కి మనకి 1 year ప్రిడిక్షన్ డిఫరెన్స్ వస్తుంది, అది రాకుండా. అవునవును. ఎస్, మీ క్వశ్చన్ చెప్పండి, ఏం చేస్తున్నారు ఇప్పుడు? నేను ఐటీ ఫర్మ్ లో కన్సల్టెంట్ గా చేస్తున్నానండి. ఓకే ఓకే, ఏం చేయాలి మీరు కన్సల్టెంట్ అంటే? అంటే ఈ ఎస్ఏపి డిజైనింగ్ అవి చేస్తా ఉంటాను అనమాట. ఓకే ఓకే, మీ క్లయింట్ రిక్వైర్మెంట్ వస్తుంది, మీరు వర్క్ చేయాలా లేదంటే మీరు అసైన్ చేయాలా వర్క్? నేను వర్క్ చేయాలి. ఓకే ఓకే, మీరు డిజైన్ మాకు ఇప్పటిదాకా. మా దగ్గర చాలా డేటా ఉందండి, ఎట్లా మీరు ఫామ్ బిల్ చేయమంటే చేస్తారు మీరు, అర్థమైంది? అవును అవునండి, ఓకే అవును. ఓకే, సరే. ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ ఏంటిది? ఏ ఇయర్ లో మీ కెరియర్ స్టార్ట్ అయింది? టర్నింగ్ పాయింట్ ఇయర్ చెప్పండి. టర్నింగ్ పాయింట్ ఇయర్ జాన్ 2010 అండి. ఓకే, 2010కి మీకు అంతకు ముందల బిజినెస్ లో ఉన్నాను, బట్ ఈ ఐటీ కెరీర్ మాత్రం 2010 లో స్టార్ట్ అయింది. 2010లో స్టార్ట్ అయింది. ఏం జరుగుతుందో చూద్దాము. ఓకే. మనం 10 సెప్టెంబర్ 73 ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ నెటల్ మూన్ జరుగుతుంది. అప్పుడు అసలు 5 years బ్యాక్ కూడా ఏంటంటే 10th హౌస్ కంజంక్షన్ నెటల్ మార్స్ జరిగింది. అంటే 2005లో అక్కడ కొంచెం ఛాలెంజింగ్ రిజల్టే పనిచేసేయాలన్నమాట. అంటే బిజినెస్ అయితే బిజినెస్, దానిలో కొంత హార్డ్ వర్కింగ్ హార్డ్షిప్స్ కనిపించాయి 2004లో. కరెక్ట్ అండి, అది చాలా అంటే ఎక్స్ట్రీమ్ హార్డ్షిప్. 6 అంటే మనకి లాసెస్ ట్విస్ట్లు అట్లాంటివి పనిచేసే అవకాశం ఉంది. కానీ మార్స్ రెట్రో అయ్యాడు కదా. ఒక్క నిమిషం. ఇక్కడ ఇప్పుడు కూడా కెరియర్ టర్నింగ్ పాయింట్ అయిన 2010 10th హౌస్ స్క్వేర్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా ఏంటంటే 11, 12 చూడండి, అది కూడా ఏంటంటే కొంచెం హార్డ్ వర్కే చేస్తుంది అనమాట. సాఫ్ట్ గా అసలు ఏమి వెళ్ళట్లేదు, అంత ఈజీగా ఏది వెళ్ళట్లేదు. అప్పుడు ఒక 1.5 year దాకా గ్యాప్ వచ్చింది. అది ఎగ్జాక్ట్ గా గురువులో చంద్ర అంతర్దశ ఉన్నప్పుడు. రైట్ రైట్ రైట్. సో ఇది జరిగింది. దాని తర్వాత మనకి అసలు నిజమైన అవకాశం వచ్చిందా అనేది చూడాలి, చూద్దాం. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కొంచెం ఏంటంటే అక్కడ మనకు అవకాశం రావడానికి కూడా ఏంటంటే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెటల్ సన్కి సెక్స్టైల్ ఇచ్చాడు, అది ఒక్కటే మనకి మంచి పాయింట్ యాడ్ అయింది అక్కడ. జూపిటర్ దశ జరుగుతుంది. జూపిటర్ని చూడండి, జూపిటర్ స్టార్ని ఎవరు ఆక్యుపై చేయలేదు చార్ట్లో. జూపిటర్ ఇన్ ద స్టార్ ఆఫ్ సన్ థర్డ్ లో ఉన్నాడు. ఓకే, థర్డ్ లో ఇప్పుడు మనకి థర్డ్ హౌస్ కాబట్టి కన్సల్టెంట్ వచ్చింది, 10th లార్డ్ అనేవాడు.
రిలేషన్షిప్ వైజ్గా కూడా ఛాలెంజెస్ ఇస్తుంది ఇది, ఎందుకంటే సప్తమంలో కేతువు రాహు పరివర్తనం చెందారు, దే విల్ ఫాలో గురు బుధ అనమాట. సో అక్కడ మళ్ళీ జుపిటర్ కూడా రెట్రో అవ్వడం, లక్కీగా డైరెక్ట్ అయిపోయాడు కాబట్టి మనల్ని మనం సేవ్ అయిపోయాం. అర్థమైందా? లేదనంటే మాత్రం ఇంకా ఎక్స్ట్రీమ్గా ఇచ్చేది అనమాట. కొంత స్టార్టింగ్ లో కొంచెం అండర్స్టాండింగ్ ఇచ్చి తర్వాత సెట్ చేసింది అనమాట ఇది. ఓకే, కరెక్ట్. అప్పుడు ఆ సెకండ్ గ్యాప్ వచ్చిన తర్వాత కూడా కొంచెం స్కేరీగానే అనిపించింది, తర్వాత స్లోగా సెట్ అయింది. ఇప్పుడు గురు స్టార్ ని థర్డ్ హౌస్ ఆక్యుపై చేసింది కాబట్టి కంప్లీట్లీ సెల్ఫ్ ఎఫర్ట్ తో మీరు ముందుకెళ్తున్నట్టే లెక్క అనమాట. మిరాక్యులస్ రిజల్ట్ చెప్పను. ఇక్కడ థర్డ్ హౌస్ ఇంకోటి ఏం చెప్తా అంటే, ఇప్పుడు మనకి డైరెక్ట్ ప్రోగ్రామింగ్, డైరెక్ట్ బిల్డింగ్ కాకుండా రెడీమేడ్ టూల్స్ ని యూజ్ చేసుకొని చేయడానికి కూడా థర్డ్ హౌస్ చెప్తుంది అనమాట. సో సాప్ గానీ ఇవన్నీ కూడా. సో కాబట్టి థర్డ్ హౌస్ కన్సల్టింగ్, నేను ఎస్ఏపి కావచ్చు, ఒక్కోసారి హెచ్ఆర్ ఉండొచ్చు, ఇలాంటివన్నీ పనిచేస్తున్నాయి అనమాట. తర్వాత మనకి బ్రేక్ కోసం చూస్తున్నా నేను 2000 ప్రోగ్రెసివ్ వీనస్, మళ్ళీ 2018లో ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ సన్ కి స్క్వేర్ అవుతున్నాడు. ఇది కొంచెం ఇబ్బందికరమైన ఆస్పెక్ట్. లక్కీగా ఇది దాటాక 19లో ప్రోగ్రెసివ్ సన్ నెటల్ మార్స్ కి అపోజిషన్ కి వెళ్ళాడు, కానీ రెట్రోగ్రేట్ మార్స్ కదా. సో కాబట్టి ఈ 18లో ట్రబుల్ చేసి 19లో ఒక స్టెప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏమన్నా మీకు కనిపించిందా, గుర్తుందా? కొంచెం బెటర్ అయిందండి, కొంచెం బెటర్ అయింది. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఎక్కడ అవకాశం ఉందో చూద్దాం. ప్రోగ్రెసివ్ చార్ట్ ఎలా వెళ్తుందో అర్థమైతే వెరీ గుడ్ అండి. 21కి మనకి ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ నెటల్ మెర్క్యూరీ జరిగింది. మెర్క్యూరీ అంతా సెట్ రైట్ అయ్యి చాలా బాగున్నాడు. అదే అంటే ఇన్ని సంవత్సరాలకి మనం అంటే ఏంటిదని ప్రూవ్ చేసుకునే దానికి ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు 5 times 10 times మన శక్తి కొద్దీ ఎంత పెరుగుతుందో అంత పెరిగేదానికి ఆపర్చునిటీ ప్రోగ్రెస్ ఇచ్చింది. ఇప్పటిదాకా కూడా ఏంటంటే సెటిల్మెంట్ అనుకున్నట్టుగా జరగనట్టు అనమాట. అర్థమైందా? ఇక్కడ లగ్నాధిపతి తృతీయంలో తృతీయాధిపతితో కలుస్తున్నాడు. ఎప్పటి నుంచో మనం థర్డ్ హౌస్ రిలేటెడ్ గా పనిచేసినా ఇప్పుడు నిజమైన థర్డ్ హౌస్ పనిచేసింది కాబట్టి మీ ఇండస్ట్రీలో మీ ఉన్న వర్క్ లో హై పేమెంట్ మీకు వచ్చేదానికి, బెటర్ అమౌంట్ వచ్చేదానికి కారణం అవుతుంది, మంచి పొజిషన్ లో ఉండేదానికి కారణం అవుతుంది. ఇది ప్లస్ పాయింట్ చేసింది. కనిపించినాయి కదా. అవునండి. తర్వాత అక్కడి నుంచి లక్కీ ఏంటంటే రేపు ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా 10th హౌస్ కి ట్రైన్ ఇవ్వాలి. ఇప్పుడు అది దాటి అలా నడుస్తూ ఉంది. శనిలో కేతు నడిచాడు. కేతు రిప్రజెంట్స్ గురువు, కాకపోతే గురువు కేతు రిప్రజెంట్స్ గురువు అయితే గురువు అష్టమంలో ఉన్నాడు. ధనాధిపతి ఇవన్నీ అష్టమంలో ఉంటే ఏంటంటే కుటుంబ ఆరోగ్యానికి మనం కన్సర్న్ ఉంటుంది. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ ప్యారలీ, అంటే అది అటు నడుస్తూ ఉంటుంది దాంతోపాటు. ఎందుకంటే ప్రోగ్రెసివ్ సన్ నెటల్ సాట్రాన్ కి ట్రైన్ అయ్యాడు, రెట్రోగ్రేడ్ ప్లానెట్ కి ట్రైన్ అయ్యాడు. కానీ కేతు కలిసి ఉన్నాడు కాబట్టి పెద్దగా ఏం కాదు. కానీ వీ హ్యావ్ ఏ సీరియస్ కన్సర్న్, అంటే మనము ఫ్యామిలీ హెల్త్ రెస్పాన్సిబుల్, పెద్దల ఆరోగ్యం ఇలాంటివన్నీ కూడా చెప్తాం అనమాట. అర్థమైందా? పని చేసేవన్నీ. ఓకే, మెర్క్యూరీ రెట్రో అయ్యాడు. సరే ఇప్పుడు ఇక అట్లా న్యూట్రల్ గా నడుస్తుంది. అప్పుడు బ్రేక్ వచ్చిన తర్వాత ఇక అలా పోతుంది, అంటే మనం ఇక మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ బండి నడిపియడమే అనమాట. అట్లా నడుస్తుంది, చేంజ్ ఏం లేదు. క్వశ్చన్ ఏంటిది అంటే యాక్చువల్ గా ఎప్పుడు ఫైనాన్సెస్ ఎంత ప్లాన్ చేసుకున్నా, ఫైనాన్సెస్ అంటే ఇప్పుడు మొన్నే మీకు ఉద్యోగం వచ్చినట్టు లెక్క. 2021లో ఉద్యోగం 3 అవుతుంది. 3 ఏళ్లలో ఒక ఏడాది ఇంట్లో పరిస్థితి బాగాలేదు కాబట్టి త్రూఅవుట్ ద కెరియర్ లో మీ కెరియర్ లో ఎంత 3 years లో ఏడాది బాగాలేదు అంటే ఇంకా ఫైనాన్స్ ఎక్కడది? అర్థమైందా? ఇప్పటికప్పుడు నడుస్తుంది అనిపిస్తుంది. కానీ మనం ఏమనుకుంటాం అంటే ఇప్పటికే మనకి 50 ఏళ్ళు వచ్చేసాయి అనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ యువర్ ద 3 years బేబీ అన్నట్టు, అంతే కెరియర్. అది అంటే ఎంత ప్లాన్డ్ గా ఉన్నా రావాల్సినవి రాకపోగా, అంటే అప్పు చేసి తర్వాత క్లియర్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్ గా ఒకటి ఫైనాన్స్ రెడీ అవుతుంది, ఇది క్లియర్ అవుతుంది అని అనుకుంటే ఎగ్జాక్ట్లీ అండి. మార్స్ రాహు ఒకే స్టార్ లో ఉన్నారు, ఇది ఒకటి చేస్తా ఉంది. తర్వాత పంచమంలో ఉన్న శుక్రుడు కుజ నక్షత్రంలో ఉన్న కుజుడు లాభంలో ఉండి పంచమాన్ని సేవ్ చేశాడు. లేదంటే అక్కడ కూడా ఇబ్బంది ఇచ్చేది అనమాట, ప్రాస్పెక్ట్ ఆఫ్ చిల్డ్రన్ అనమాట. సో కానీ హెల్త్ ఒకటి మామూలుగా గైనికల్ హెల్త్, హార్మోనల్ హెల్త్ ఇవన్నీ కూడా కన్సర్న్. సో తర్వాత ఇప్పుడు శని దశ నడుస్తోంది. శని ఆక్యుపైడ్ రాహు నక్షత్ర, రాహు ఈజ్ పొజిటెడ్ ఇన్ 7th. ఓకే, సో శని గాట్ డిస్టర్బ్డ్. కానీ శని ఎప్పుడైతే వక్రించాడో
అప్పుడు నాట్ డిస్టర్బ్డ్ అనమాట, క్యాన్సిల్ అయింది మళ్ళీ, అర్థమైందా? సో కాబట్టి మంచిదే. శని అయితే బాగున్నాడు కాబట్టి ఇప్పుడు కన్సల్టెంట్ నుంచి మళ్ళీ మేనేజ్మెంట్ రోల్స్ ఇలాంటి ఆపర్చునిటీస్ ముందుకెళ్లేదానికి కొంత స్కోప్ అయితే ఇస్తాడు. కానీ ఇక్కడ ఏమీ బ్యాడ్ ఆస్పెక్ట్ జరగట్లేదు కాబట్టి ఈజీగా ఇంకొక 6-7 ఇయర్స్ 10 ఇయర్స్ వరకు కూడా ఇది పైకి లాగాలి. అంటే ఇప్పుడు మీకు 51, బట్ కాకపోతే ఇప్పుడు ఏమీ నాకు హడిల్ ఏమీ లేదు. మీరు అంటే బ్రేక్ అయ్యింది చార్ట్, అంటే ప్రాబ్లం నుంచి బ్రేక్ అయ్యి ముందుకు పోతా ఉంది. దాదాపుగా నేను ఎక్కడి వరకు చెప్తానంటే ఆల్మోస్ట్ 33 వరకు కూడా ఇది మంచిగానే పోతున్నట్టు చార్ట్, మంచిగా ఉంది ఇప్పుడు ప్రజెంట్, బాగుంది. అంటే ఇప్పుడు మీరు ఈసారి ప్లాన్ చేసినట్టు జరుగుతుందిలేండి, అర్థమైందా? ఓకే ఓకే. యాక్చువల్ గా నేను భయపడుతుంది ఏంటంటే లాస్ట్ టైం గురువులో చంద్రుడు వచ్చినప్పుడు ఆ బ్రేక్ అంటే కెరీర్ నుంచి బయటకు తోసేసాడు ఆల్మోస్ట్. సో నెక్స్ట్ మళ్ళీ శనిలో చంద్ర దశ అప్పుడు శని వక్రించలేదు, ఎందుకంటే చంద్రుడు శని ఫలితాన్ని ఇస్తాడు. సో చంద్రుడు శని ఫలితాన్ని ఇస్తాడు ఎందుకంటే స్వనక్షత్రంలో ఉన్నాడు కాబట్టి, చంద్ర నక్షత్రంలో అటాక్ చేస్తాడు. చంద్రుడు శని నక్షత్రంలో ఉన్న అటాక్ చేస్తాడు. ఇప్పుడు చంద్రుడు వక్రించే వరకు ఒక గ్రహం వక్రించి రాహుకేతుతో కలిసినప్పుడు క్యాన్సిలేషన్ అయిపోద్ది. సో కాబట్టి ఇట్స్ బీన్ గుడ్ అనమాట. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బెటర్ ఉంది. అప్పుడు సినారియో వేరే. వాళ్ళిద్దరు కూడా అప్పుడు అష్టమంలో ఉన్నారు కదా, అప్పుడు 3, 8 అవన్నీ దుస్థానాలు ఆపరేట్ అయ్యాయి, అర్థమైందా? కాబట్టి ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ ఆ ఫ్యామిలీకి డబ్బులు ఖర్చు పెట్టుకోవడమే జరుగుతూ వచ్చింది అనమాట. అది ఎప్పుడు బ్రేక్ అవుతుందండి, అంటే ఈ 33 ఇయర్స్ 33 కెరీర్ లో ఈ చార్ట్ అదంతా ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చింది, బ్రేక్ అయి పైకి వెళ్ళింది. సో కాబట్టి నౌ ఇట్స్ బీన్ గుడ్. పైననే ట్రావెల్ అవుతా ఉందన్నమాట. దాదాపు ఇంకొక 10 ఏళ్ల వరకు కూడా ఈజీగా పైనే ట్రావెల్ అవుతుంది. మొన్నటి దాకా అంటే వచ్చినట్టే వచ్చే అవకాశం అంతా అయిపోయింది అనమాట. దాదాపు చెప్పాలేనంటే 88 నుంచి స్టార్ట్ చేసి ఆన్ అండ్ ఆఫ్ గా మధ్యలో ఎక్కడో 2003, 2004 దగ్గర తప్ప మిగిలింది అంతా కిందికే పోయింది గ్రాఫ్, అర్థమైందా? సో కాబట్టి కష్టపడుతూనే ఉన్నట్టు అనమాట, లాగుతూనే ఉన్నట్టు. కరెక్ట్ అవును. రైట్. సో హోప్ యువర్ క్వశ్చన్ క్లారిఫైడ్ అండి, 100%. వెరీ గుడ్. నేర్చుకుంటున్నారు మీరు కూడా, మీకు కూడా వచ్చేసింది. చాలా బేసిక్స్ మీ దగ్గర నుంచే నేర్చుకున్నాను సార్. బట్ సైంటిఫిక్ గా అంటే యాక్యురసీ మాత్రం మీ దగ్గర మాత్రమే నేను చూసాను. యాక్చువల్ గా మీతో మాట్లాడే ఛాన్స్ కూడా వస్తుంది అనుకోలేదు. బట్ వెరీ ఫార్చునేట్ దట్ యు కాల్డ్ మీ ఆన్ టైం అండి. అందరితో మాట్లాడదామని ట్రై చేస్తున్నాం, కానీ ఏంటంటే ఇప్పుడు ఇన్ టైం కి కాల్ చేయలేకపోవడము, తర్వాత అవి మిస్ అయిపోవడము, వాళ్ళు కాల్ చేసినప్పుడు బిజీగా ఉండడము, వాళ్ళని పోస్ట్ పోన్ చేయలేకపోవడం. ఎందుకంటే పోస్ట్ పోన్ చేస్తే ఇప్పుడు స్లాట్ అంతా 1 year కి అట్లా మూవ్ అయ్యి వెళ్ళిపోయింది. అది మన చేతిలో ఏం లేకుండా జరిగింది. బట్ స్టిల్ ఐఎమ్ పుట్టింగ్ మై ఎఫర్ట్స్ టు మ్యాచ్ ద థింగ్స్ అన్నమాట. You are really doing a very good I mean help for the society, like astrology అంటే అదొక మూఢనమ్మకం అనే ఫీలింగ్ నుంచి పీపుల్ ని లేదు, ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ సైన్స్ అని మీరు ప్రూవ్ చేశారు. అలా ఏమి ఎక్స్ట్రాగా ఏమి చేయాలనుకోలేదు. నా పార్ట్ ఆఫ్ ది నా అవసరాని కోసం నేను నేర్చుకుంటూ అట్లా వెళ్తూ ఉన్నాను. అది బ్రైట్ అవుతుంది, అది ఎంత ఉంది అంతే పార్ట్ ఆఫ్ ది దానిలో. రైట్. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.